ఇండియా లెవెల్లో రష్మిక దుమ్ము దులిపింది. పుష్పరాజ్ పుణ్యమాని మహాసముద్రాన్నే ఈదింది. ఇప్పుడు పూజా హెగ్డే వంతొచ్చింది. ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. మరి ఏం జరగబోతోంది? సామచవర గమన అంటూ సౌత్ మొత్తం వరుస హిట్లతో దూసుకెళ్తున్న హీరోయిన్ పూజా హెగ్డే అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అలా వైకుంఠపురంలో అంటూ వరుస బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకుంది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీతో దాడికి రెడీ అయింది. పూజా హెగ్డే కెరీర్ లోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. తనతో పోలిస్తే ఇలాంటి పాన్ ఇండియా పరీక్ష రాసే రష్మిక గట్టెక్కింది. పుష్ప 2 హిట్ పక్కా కాబట్టి మరోసారి కూడా రష్మిక గట్టెక్కే ఛాన్స్ ఉంది. ఎటొచ్చి పరీక్షను ఫేస్ చేస్తోంది పూజా హెగ్డే మాత్రమే. ప్రభాస్ ఇమేజ్ మార్కెట్ తో పాటు రాధేశ్యామ్ ట్రైలర్ క్రియేట్ చేసిన సెన్సేషన్ తో ఈ సినిమా సక్సెస్ మినిమం గ్యారంటీ అంటున్నారు. ఇక విడుదలై వసూళ్ల వరద రావడమే తరువాయి అంటున్నారు. పూజా హెగ్డే తెలుగులో వరుస హిట్లతో వెలిగింది. కానీ రాధేశ్యామ్ తో తనని తాను ప్రూవ్ చేసుకునే పరీక్షను ఫేస్ చేస్తోంది. రష్మికతో పోలిస్తే తను హిందీలో సినిమాలు చేసింది. కానీ అవేవి ఇంకా రిలీజ్ కాలేదు. అయినా పుష్పతో హిట్ మెట్టెక్కింది. పూజాది మాత్రం అందుకు పూర్తిగా రివర్స్ సిచ్యువేషన్. పూజా హెగ్డే హిందీలో మొహంజదారో మూవీ చేసింది. హౌస్ఫుల్ సీక్వెల్ తో హిట్ సొంతం చేసుకుంది. కాబట్టి నార్త్ లో తనకు ఓ గుర్తింపు ఉన్నట్లే. ఇప్పుడు ఆ గుర్తింపును మార్కెట్ చేసుకోవాలంటే రాధేశ్యామ్ హిట్ అవ్వాల్సిందే.